హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లదారులు ఎవరైతే ఉన్నారో, గ్యాస్ సిలిండర్ వినియోగదారులు, ఇలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా జూన్ 30వ తేదీ వరకు ఈ ఒక్కటి చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోకపోతే గనక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు చేస్తున్నట్టుగా మనకైతే ప్రభుత్వం నుండి, ఏజెన్సీస్ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు ఏమేమి చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇది మనకు హెచ్‌పీ గ్యాసులు సిలిండర్లు వాడేవాళ్ళు, ఇండియన్ గ్యాస్ సిలిండర్లు వాడేవాళ్ళు, అలాగే భారత్ గ్యాస్‌కి సంబంధించి, అలాగే శక్తి గ్యాస్‌కి సంబంధించి, సూపర్ గ్యాస్‌కి సంబంధించి, సో ఈ గ్యాస్ సిలిండర్లు వారు మాత్రమే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి వివరాలు చెప్పారు ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కటనేది చేసుకోవాలి. ఈ ఒక్కటి చేసుకోవాలంటే జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు అనేది ఇచ్చారండి. అయితే 2026లో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓ ఉత్తర్వు అయితే జారీ చేసింది. దాని ప్రకారం ఎల్‌పీజీ నుండి పీఎన్‌జీకి మారడానికి వినియోగదారులకు 90 రోజులు గడువు అనేది నిర్దేశించింది. ఇది జూన్ ఆఖరుతో అయితే మనకు ముగియబోతుంది. అయితే జూన్ 30 తర్వాత అన్ని ఎల్‌పీజీ కనెక్షన్లు ఆటోమేటిక్‌గా నిలిపివేయబడతాయని చెప్పేసి, లేదంటే గనక అనే విషయాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించారు. ఇక ఏఐ క్విక్ కురీడ్ అంటే ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్‌ల అలాగే ఎల్‌పీజీ కనెక్షన్లు 30 జూన్ 2026 తర్వాత నిలిపివేయబడతాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం అటువంటి గడువును ప్రకటించినప్పటికీ పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్‌పీజీ నుండి పీఎన్‌జీ మారాలనే నిబంధనలను గ్యాస్ ఏజెన్సీలు కంపల్సరీ అయితే చేశాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పీఎన్‌జీ నుండి పీఎన్‌జీ నుండి ఎల్‌పీజీకి మారాలనే నిబంధనలు అయితే గ్యాస్ ఏజెన్సీలు కంపల్సరీ చేయడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత అనేది తీవ్రంగా ఉంది. సో దీంతో కేంద్రం ప్రభుత్వం అయితే ఎల్‌పీజీ ప్లేస్‌లో ఇక్కడ పీఎన్‌జీని దశల వారీగా అమలు చేయాలనే నిబంధనలు అయితే తీసుకొచ్చారు. దీంతో గ్యాస్ కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలంటున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కొత్త ఎల్‌పీజీ, పీఎన్‌జీల నిబంధన ఏంటని చూసుకున్నట్లయితే, పీఎన్‌జీ నెట్వర్క్‌లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు క్రమంగా పీఎన్‌జీకి మారాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2026లో ఉత్తర్వులైతే జారీ చేశారు. ఇందులో డబుల్ కనెక్షన్లు లేకుండా దీన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సో ఒక వినియోగదారునికి ఇంట్లో పీఎన్‌జీ కనెక్షను ఉన్నట్లయితే వారు కొత్త ఎల్‌పీజీ కనెక్షను పొందలేరు. చాలా సందర్భాల్లో వారు తమ యొక్క ఎల్‌పీజీ కనెక్షన్‌ను వదులుకోవాల్సి అయితే రావచ్చు. అంతేకాదు, ఒకవేళ పీఎన్‌జీ కనెక్షన్ ఉంటే ఆటోమేటిక్‌గా ఎల్‌పీజీ అనేది రద్దయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పీఎన్‌జీ కనెక్షన్ ఉంటే ఎల్‌పీజీ రద్దవుతుంది. ఇక జూన్ 30వ తేదీ వరకు అయితే గడువు అయితే ఇచ్చారు. మార్చి 2026 ఉత్తర్వుల ప్రకారం పీఎన్‌జీకి మారడానికి 90 రోజులు గడువు అయితే ఇచ్చారు కాబట్టి ఇది జూన్ 30వ తేదీతో మనకు ముగిస్తుంది. అయితే జూన్ 30 తర్వాత ఎల్‌పీజీ కనెక్షన్లు ఆటోమేటిక్‌గా డిస్కనెక్షన్ అయితే చేయబడతాయని చెప్పేసి లేదా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. సో దీని అర్థం జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడతాయనే వార్త అనేది పూర్తిగా నిజం కాదు. సో కానీ భవిష్యత్తులో పీఎన్‌జీ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎల్‌పీజీ సరఫరా ఆంక్షలు లేదా పరిమితులు ప్రభుత్వం విధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రభుత్వం పీఎన్‌జీకి ఎందుకు రాబడుతుంది, అలాగే హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ సలహా. సో ఫ్రెండ్స్, చూసారుగా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎన్‌జీ కనెక్షన్లు ఎవరైతే ఉన్నాయో సో వారందరూ ఎల్‌పీజీకి మారాలని చెప్పేసి 90 రోజులు గడువు అయితే ఇచ్చారు. సో ఇక ఎల్‌పీజీ నుండి పీఎన్‌జీకి మారడానికి 90 రోజులు గడువు ఇచ్చారు కదా. సో ఈ గడువు అనేది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే జూన్ 30తో అయితే మనకు ముగించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రభుత్వం మేబీ ఈ విధంగా మీరు కరెక్షన్ చేసుకోకపోతే కనుక మీ యొక్క సిలిండర్ అనేది ఆల్మోస్ట్ రద్దయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా చెబుతున్నారు. బట్ ఏంటంటే రద్దు కాదు. బట్ ఏంటంటే మీరు చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రద్దు కాదులే అని చెప్పేసి మీరు డిలే చేయకూడదు. సో ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ అనేది కంపల్సరీగా మీరు తూచా తప్పకుండా అమలు పరచాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు గ్యాస్ సిలిండర్లు ఉన్నటువంటి వినియోగదారులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.